వాళ్ళ తాలూకా లా మేకర్, పార్లమెంట్లో లా మేకర్ ఎందుకు పార్లమెంట్ సభ్యుడి కింద ఇంకా ఇప్పుడు దాకా రాజీనామా ఎందుకు చేయించలేదని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అతనికి బాధ్యత లేదండి? ఒక డ్రగ్స్ అని అంటే అదొక భూతాన్ని నిర్మూలించాలి అని నెత్తి నోరు కొట్టుకుని వీళ్ళంతా కూడా బయట ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ లోపల జరిగే తంతు ఏంట్రా అంటే సాక్షాత్తు వాళ్ళ ఎంపీ పట్టుబడిన సందర్భం. మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ లో కూడా పోలీసుని కూడా నేను అర్జ్ చేస్తా ఉన్నా, అపీల్ చేస్తా ఉన్నా, ఏ రకమైన రాజకీయ ఒత్తిళ్లకు కూడా లొంగవద్దు. మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. దీని వెనకాల డ్రగ్స్ నెట్వర్క్ కి ఎవరు వెనకాతలు ఉండి ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు, ఈ డ్రగ్స్ మాఫియాని ఎవరు కంట్రోల్ చేస్తా ఉన్నారు, ఇవన్నిటిపైన కూడా దృష్టి సారించి వాస్తవాలు బయటికి తీసుకురావాలి, దేశ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఒత్తిళ్లు నేను పెద్దగా చెప్పనవసరంలే. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. ఆయన రేవంత్ రెడ్డి గారు నేరుగా వాళ్ళ అసెంబ్లీలోనే పేర్కొన్నాడు, నాకున్న మంచి పరిచయాలు, నాకున్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సత్సంబంధాలతో రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మధ్యలో ఆపు చేయించానని చెప్పిన సందర్భం ఎంత దారుణమో చూడండి. సాక్షాత్తు వాళ్ళ స్టేట్ అసెంబ్లీలో తెలంగాణలో వాళ్ళ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన సందర్భం. దాని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని లేకపోతే మంత్రులు గాని నీళ్లు నవ్వులేలు తప్పితే వాస్తవాలు బయటికి రాల. అంటే ఈ రకమైన హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీతో కూడా హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. ఆయన ఏ రకంగా అయితే దాన్ని వాళ్ళ తాలూకా ఎంపీని ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో చాలా బిజీ అయిపోయారు. దాన్ని ఒక మీడియా, వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియాతో కూడా ఒక నెరేటివ్ను కూడా డ్రైవ్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టారు. అది ఇండివిజువల్ సమస్య, మా సమస్య కాదు అనే విధంగా మాట్లాడే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా, మీ తాలూకా ఎంపీతో ఎప్పుడు రాజీనామా చేపిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఆయనకి రేస్ చేస్తా ఉన్నా. రెండో అంశము, అసలు తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నాం. మీరు కాలేజెస్లో అయితే కానివ్వండి, మామూలు యూత్కి అలవాటయ్యే కార్యక్రమం, మొత్తం వాళ్ళ భవిష్యత్తులో కాలరాసే కార్యక్రమం ఈ నెట్వర్క్ జరుగుతూ ఉంది. దీన్ని డ్రగ్స్ ని మొత్తం ఎరేస్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి అని చెప్పి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మరి మా టైంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు డ్రగ్స్ ఎవరైతే ఆ పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు పట్టుకుని పేపర్లు కూడా వచ్చిన సందర్భాలు, ఎప్పటికప్పుడు దీనిపైన కట్ త్రాట్గా ఉండే సందర్భాలు. మరి ఇవాళ గాలికి వదిలేశారు. ఇవాళ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతా ఉంది. వీధికి ఒక బెల్ట్ షాపు, ప్రతి చోట మీరు చూడండి ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ అమ్ముతా ఉన్నారు. వాళ్ళు రాజమండ్రియే పెద్ద క్లియర్ ఎగ్జాంపుల్. వాళ్ళ తెలుగుదేశం పార్టీ రాజమండ్రి అధ్యక్షుడే డైరెక్ట్ గా ఇక్కడ మద్యం మాఫియాని నడుపుతా ఉన్నాడు. రేట్లు అమ్ముకోవాలి, మనం లిక్కర్ తయారు చేసుకునే విధానాల గురించి కూడా మాట్లాడారు. ఎమ్మెల్యే కింద మామూలు ఇవ్వాలి అంటే ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి జరుగుతూ ఉంటే, నిన్న నేరుగా తెలంగాణ హైదరాబాద్లో అక్కడ రేవ్ పార్టీలో క్లియర్గా దొరికిన సందర్భం. మరి తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా ఏం స్పందించింది అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రి యాక్టింగ్ సీఎం లోకేష్ కానీ ఏం స్పందించారని అడుగుతా ఉన్నా. అంటే ఇంత దారుణంగా ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీతో భాగస్వామ్యులై ఉండి
వాళ్ళ ఎంపీ ఈ రకంగా ఘటనకి కొకేన్ తో బ్లడ్ శాంపిల్స్ తో క్లియర్ గా పట్టుబడిన తర్వాత అసలు నైతిక బాధ్యత వహించి ఇమీడియట్ గా మార్నింగే వీళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలా? ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నా. అంటే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తి స్థాయిగా ఖండిస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ పుట్టా మహేష్ అనే వ్యక్తి కేవలము ఒక పావు మట్టుకే, దీని వెనకాల నెట్వర్క్స్ ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బయటికి రావాలి. అంటే సాక్షాత్తు ఒక ఎంపీనే డైరెక్ట్ గా డ్రగ్స్ తీసుకుంటా ఉండి జేబుల్లో పిస్టల్స్ పెట్టుకుని గాల్లో పోలీస్ టీం వస్తున్నారని చెప్పి గాల్లో షూట్ చేస్తా ఉంటే అసలు ఇది గోండారాజు కాకపోతే ఏ రాజ్యం అండి అని అడుగుతున్నా. అంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి అటు తెలంగాణ ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరి వాళ్ళ ఎంపీని ప్రొటెక్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఉంటారు. కాకపోతే ఇది మీడియా మీ యొక్క ప్రోత్సాహము, మీరంతా కూడా చాలా యాక్టివ్ గా ఉండడం వల్ల అక్కడ ఎవరెవరు ఉన్నారనేది ముందరే విజువల్స్ బయటకు వచ్చేసినాయి. బయటకు వచ్చిన తర్వాత దాన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా అయి ఉండకపోవచ్చు నాకు తెలిసి. మీడియా కూడా ఫోర్త్ పిల్లర్ కింద వ్యవహరిస్తుంది కాబట్టే ఈ అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇవాళ నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇమీడియట్ గా బాధ్యత తీసుకుని ఇలాంటి వ్యక్తులు పార్లమెంట్ సభ్యుల కిందన ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరారు. మీరు ఇమీడియట్ గా నైతిక బాధ్యత తీసుకుని మీ ఎంపీతో మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, ఇమీడియట్ గా ఫస్ట్ రాజీనామా చేయించండి. రాజీనామా చేయించి దాని తర్వాత పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయండి. అంతే. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా మీరు బాధ్యత తీసుకుని, సాక్షాత్తు ఒక ఎంపీనే డైరెక్ట్ గా కొకేన్ తీసుకుంటూ అక్కడ డైరెక్ట్ గా ఈగల్ టీమ్ కు పట్టుబడి వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ లో కూడా పాజిటివ్ కింద తేలిన తర్వాత ఇంకా అసలు ఏ ముఖం పెట్టుకుంటారండి ఈ వ్యక్తులు? అసలు ఈ వ్యక్తుల్ని ఏమనాలని అంటున్నాను. వీళ్ళేమో పెద్ద ప్రీచింగ్లు చెప్తా ఉంటారు, సే నో టు డ్రగ్స్ అని చెప్పి మళ్ళీ ర్యాలీలు చేస్తూ ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళగా మీరు పార్లమెంట్ టికెట్లు ఇచ్చి ఎంపీలు చేసి చట్టసభల్లో కూర్చోబెట్టింది? ఇంత దారుణమా? ఇవాళ వీళ్ళు ఇమీడియట్ గా బాధ్యత తీసుకుని, అయ్యా యాక్టింగ్ సీఎం గారు లోకేష్ గారు మీరే ఎలాగా మొత్తం బాధ్యతలన్నీ తీసుకుని వ్యవహరిస్తున్నారని అందరూ చెప్పుకుంటా ఉన్నారు, మీ ఎంపీతో ఫస్ట్ రాజీనామా చేయించండి. ఎలాగా బీజేపీ ఎలాగో ఉన్నారు వెనకాతల, మరి వాళ్ళు పెద్దన్న పాత్ర పోషిస్తా ఉన్నారు కదా, మరి వాళ్ళు స్టేట్ అధ్యక్షుడైన ఇమీడియట్ గా ఈ పార్టీకి రెస్పాండ్ కావాలా? ఇది స్మాల్ ఇష్యూ ఏం కాదండి, ఇది ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. మరి ఇంత దారుణమైన ఘటన జరిగిన తర్వాత కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు దాకా స్పందించలేదు. ఇప్పుడు దాకా దీన్ని చేతులు దులుపుకుని ఒక ఇండివిజువల్ ఇష్యూ కింద చిత్రీకరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఖండిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుని ఇమీడియట్ గా ఎంపీతో రాజీనామా చేయించండి. రెండోది మీ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసి మళ్లీ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ మూటా ఎవరైతే ఉన్నారో దీన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారో మూలాలు పట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదండి? విష్ణువర్ధన్ రెడ్డి పైన అదే అదే నేను అడుగుతా ఉన్నప్పుడు, సరే ఇప్పుడు సరే ఈ ఇష్యూ అది వేరు అనుకోండి. కాకపోతే నేను ఒక్క అంశము దీన్ని కన్ఫైన్ అయ్యి ఉంటాను. ఇమీడియట్ గా మేము ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నామో మీ ఎంపీ చేయించండి. రెండోది మీ పార్టీ నుంచి ఆ ఎంపీని ఎక్స్పెల్ చేయించండి. ఎక్స్పెల్ చేయించి బీజేపీ కూడా నైతిక బాధ్యత తీసుకుని మీరు
అటు సెంట్రల్ గవర్నమెంట్ లోను ఇటు స్టేట్ గవర్నమెంట్ లోను మీ ప్రభుత్వాలు ఉన్నాయి. మీరు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు ప్రజలకి? నేరుగా నిన్నే గనక మీడియా యాక్టివ్ గా లేకపోయి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న హాట్ లైన్ సంబంధాలతో ఈ పాటికి ఆ ఇష్యూని పక్కకు తీసేసి ఎవరో అనామకులను పెట్టి చేతులు దులుపుకునే కార్యక్రమం కూడా జరిగి ఉండేది. ఇది బయటికి రావడంతో గత్యంతరం లేక ఇవన్నీ కూడా బయటకు వచ్చాయని మేము భావిస్తా ఉన్నాం.